సాడిస్ట్ బావ పార్ట్ 23. మళ్ళీ రిపీట్ చేసే ఓపిక నాకు లేదు. ఎనర్జీ కోసం ఫుడ్ కూడా లేదు. నాకు ఉన్నది ఒకటే క్యారియర్, కాబట్టి వాష్ చేసి తీసుకురా అని చెప్పాడు అభి. కాదు ఓ రకంగా ఆర్డర్ వేశాడు. సితార అభి వైపే ఉరిమి చూస్తూ, ఏంటి ఈ వంకతో నన్ను నీ ఇంటికి రప్పించుకోవాలని ట్రై చేస్తున్నావా అని అడిగింది. అభి తనని పైనుండి కింద వరకు ఒకసారి వెటకారంగా చూసి, అబ్బో నువ్వో పెద్ద మిస్ యూనివర్స్, నిన్ను రప్పించుకోవడానికి నేను ఎగబడుతున్నాను అంతేనా, పో అమ్మ చెప్పావు కానీ అని అంటూ ఫేస్ చిరాగ్గా పెట్టాడు. ఏదేమైనా సరే నేను రాను అని చెప్పి వెళ్ళబోతే, రాకు, హైదరాబాద్ నుండి వస్తుంది అత్త, ఆపై నీ ఇష్టం అని చెప్పాడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. సితార పిడికిలు గట్టిగా బిగించి ఉసురుమంటూ చూస్తూ, రే రావణ్, ఎందుకురా నన్ను చంపుతున్నావు? ఇకపై ఒక సుపీరియర్గానే నాతో బిహేవ్ చేస్తానన్నావుగా, ముందు ఆ పని చెయ్యి. పిలిచి పెట్టి మళ్ళీ అడిగి పెట్టించుకోవాలని ట్రై చేయకు అంది వార్నింగ్ టోన్లో. సరే, సుపీరియర్గానే రైట్స్ తీసుకుంటా. నీకు ఇచ్చిన పెండింగ్ ఫైల్స్ 30 కూడా నైట్ 11 గంటలలోపు నా టేబుల్ పైన ఉండాలి, లేదంటే ఫైరింగ్ లెటర్ నీ చేతిలో ఉంటుంది. అండ్ రిమెంబర్, క్యారియర్ మాత్రం ఇచ్చి వెళ్ళు అని అనేసి మాట్లాడటం ఇష్టం లేనట్టు సిస్టంలో తలపెట్టేశాడు అభి. ఇక్కడే ఉంటే ఇంకేమైనా తనని అనవసరంగా గొడవ కాలు దువ్వినట్టుంటుంది అని విసురుగా అక్కడి నుండి బయటకు వచ్చేసింది సితార. డోర్ ఫోర్స్గా క్లోజ్ చేసింది. దబేల్మన్ సౌండ్ వచ్చేసరికి అభి బయట ఉన్న సితారని ఉరిమేలా చూస్తున్నాడు. అదే గ్లాస్ డోర్ నుండి అభిని చూస్తూ కాలితో డోర్ని తన్నింది సితార. తను చేసిన చర్య చూసి ఫోర్స్గా పైకి లేచిన అభిని చూసి పిల్లిలా అక్కడి నుండి పారిపోయింది. అభి ఛాంబర్ నుండి సితార బయటకు రావడం చూసిన నవ్యకి తనపై అసూయ ఇంకా పెరిగింది. అభి చెప్పినట్టుగానే పెండింగ్ కేసులు స్టడీ చేస్తూ రికాపీ చేస్తుంది సితార బుద్ధిగా. పనుండి అభి వర్క్ ఫ్లోర్కి వచ్చిన ప్రీతి సితారని చూసి ఆశ్చర్యంతో చూస్తూ తన దగ్గరకు వచ్చింది. నువ్వేంటిక్కడ అని అడిగింది క్యాజువల్గా. సహజ గౌరవంతో సితార పైకి లేచి నుంచుంది. హైరింగ్ లెటర్ చూపించింది. అభి హైర్ చేశాడా నిన్ను అని అడిగింది ప్రీతి. ఎస్ మేడం అంది సితార. ఓకే, కంటిన్యూ యువర్ వర్క్ అని అనేసి అభి ఛాంబర్కి వెళ్తుంటే సితార వెళ్తున్న ప్రీతి వైపే చూస్తూ, అభియా? అందరూ అభి సార్ అని కదా అంటారు, అతగాడికి ఆమెతో అంత క్లోజ్నెస్ ఏంటో. అంతేలే, ఎంతైనా మోడల్ కదా, టెంప్ట్ అయి ఉంటాడు అని అనుకుంటూ ఉండిపోయింది. కాసేపటికి తన ఆలోచనల నుండి తేరుకొని, చిచ్చి నేనేంటి వాడి గురించి ఆలోచించడం ఏంటి, అయినా వాడెవరితో తిరిగితే నాకెందుకు అని అనుకుంటూ పనిలో మునిగిపోయింది. రాత్రి 10 గంటలు దాటింది. నైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అంతా నిశితంలో కలిసిపోయింది, ఒక్క అభి వర్క్ ఫ్లోర్ తప్ప. రోజంతా జనాల కోలాహలంతో రష్గా ఉండే కంపెనీ ఇప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. 12 గంటల వరకు ఒంటరిగా పనిచేసే అభికి బయట ప్రపంచంతో పని ఉండదు. కాలం కదిలి మరో గంటకు ప్రాణం పోసింది. 11 గంటలు దాటింది. అప్పుడు చూశాడు బయటకు. లైట్స్ ఇంకా ఆన్లోనే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ని అస్సలు ఎంకరేజ్ చేయని అభి సుబ్బిని తిట్టుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూశాడు లైట్స్ ఆఫ్ చేయడానికి. అప్పుడే కనిపించింది అతని కళ్ళకి సితార. టైం చూశాడు వెంటనే. 11 దాటింది. ఆవలిస్తూ మూతపడుతున్న కళ్ళతో చూస్తూ సిస్టంలో టైప్ చేస్తుంది సితార. అప్పుడే అర్థమైన అభికి తాను చెప్పిన పని సితార సీరియస్గా తీసుకుంది అని. అంత ఆత్రంగా ఎందుకు పడి చేసేస్తుందో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అది ఆలోచించే సమయం కూడా కాదు. అందుకే సైలెంట్గా తన ఛాంబర్కి వెళ్ళి సిస్టంలో లైట్స్ ఆఫ్ చేసి తనకి కావలసిన ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చాడు. తన ఛాంబర్ని లాక్ చేసి సితార ముందు నిలబడ్డాడు అభి. సడన్గా ఎవరో వచ్చి నిలబడేసరికి ఉలిక్కిపడింది సితార. భయంగా తలెత్తి చూసిన తనకి అభి కనిపించాడు. వెంటనే భయంతో కూడిన తన చూపులు కాస్త కోపంగా మారాయి. వెంటనే తలదించేసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది సితార. తనని చూసిన సితార రెక్లెస్నెస్ చూపులు చూసి అభికి బాగా కాలుతుంది. గొడవ పడే సమయం కూడా కాదు.
చేసింది చాలు, పద వెళ్దాం అని అన్నాడు సాధ్యమైనంత సౌమ్యంగా. అభి మాటలు విననట్టే సితార బిహేవ్ చేస్తుంది. రెండోసారి చెప్పడం ఇష్టం లేదు కదా అభికి. సిస్టమ్ ఆఫ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేశాడు. చీకటి అంటే భయం ఉన్న సితార వెంటనే టార్చ్ లైట్ వేసుకొని అభికి ఫోకస్ చేసి, నాకు వర్క్ ఉంది, ఇంకో 3 ఫైల్స్ ఉన్నాయి రీకాపీ చేయడానికి, నన్ను చెయ్యని అని అంది. అవేమంత ఇంపార్టెంట్ కాదు, రేపు వచ్చి చేయొచ్చులే పదా అని అన్నాడు తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ, ఎక్కడ మళ్ళీ అన్కాన్షియస్ అవుతుంది అనే ఆందోళనతో. నేను ఇంకా రానంటున్నానుగా, వదిలే నన్ను అంది విసుగ్గా. పైకంటే విసుగు చిరాకు చూపిస్తుంది కానీ లోపల సితారాకి కూడా కొంచెం భయంగానే ఉంది ఒంటరిగా ఉండాలి అంటే. అభి తన మొండితనానికి విసిగెత్తి, సితారా నా చేతికి పని చెప్పుకు, మూసుకొని పదా అని అన్నాడు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. సితార కూడా అంతే కోపాన్ని చూపిస్తూ, అభి నీకు ముందే చెప్పాను అందరిలానే నన్ను కూడా ట్రీట్ చేయమని, అందరినీ ఇలానే బెదిరించి తీసుకెళ్తావా నీతో ఇలా ఇంకా ఈ సమయంలో అని అడిగింది కొరకొర చూస్తూ. అభికి యాంగర్ పీక్స్ని దాటిపోయింది. తన చేతిలో ఉన్న ఫైల్స్ నేలపై విసిరేశాడు దూరంగా. చావు ఒక్కదానివే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అస్సలు ఊహించలేదు సితార అభి ఇలా వెళ్ళిపోతాడు అని. కానీ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడిప్పుడే. డార్క్నెస్ ఫోబియాని ఎదుర్కోవడానికి ఇదొక అవకాశంగా భావించి స్విచ్ బోర్డు కోసం వెతుకుతుంది. అంత పెద్ద హాల్లో ఎక్కడని దొరికేది, బిత్తర చూపులు చూస్తూ ఉంది. అభి పడేసిన ఫైల్స్ తన్నుకొని కింద పడబోయింది. ఫోన్ డెస్క్లోకి వెళ్ళిపోతే హాల్ మరింత చీకటిని విదజమ్మింది. ఫోన్ కోసం తిప్పలు పడుతున్న తనకి ఓవర్కమ్ చేయాలి అనుకున్న ఫోబియా తన గుండె సడిని పెంచుతుంది. ఎక్కడ ఏముందో కూడా తెలీదు. కళ్ళు మూసినా తెరిచినా ఒకటే రంగు. ఎప్పుడు గుండాగిపోతుందో అని భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వణికిపోతుంది సన్నగా. అంతటి నిశ్శబ్దంలో కూడా గాలికి పేపర్లు ఎగురుతున్న శబ్దానికి సితార సగం బిక్క చచ్చిపోయింది. మోకాళ్ళపై ముఖం దాచుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పాడుకుంటూ ఉంది. సితార పైన వచ్చిన కోపానికి ఎలివేటర్ వరకు వెళ్ళాడు కానీ ఇంకా తనని వదిలి వెళ్ళాలని అనిపించక తిరిగి వెనక్కి వచ్చాడు అభి. ఇంతకు ముందున్న ఫ్లాష్ లైట్ కూడా లేకపోయేసరికి గాబరాగా లోపలికి వచ్చాడు. స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉంటుందో తనకు ముందే పరిచయం కాబట్టి నేరుగా అక్కడికి వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. సితార అతని కళ్ళకి ఎక్కడా కనిపించలేదు. ఏమైందో అని ఫ్లోర్ అంతా వెతుకుతున్నాడు. చిన్నగా వినిపిస్తుంది సితార మనసులో జపించుకుంటున్న శ్లోకం. తన మాటల్ని ఫాలో అవుతూ వెంటనే అటువైపుకు వెళ్ళాడు తన గొంతును అనుసరించి. మోకాళ్ళను చేతులతో చుట్టుకొని ముఖం దాచుకున్న సితారాలో సన్నని వణుకు కనిపిస్తుంది అభికి. తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన తలపై చేయేసి సీత అని పిలిచాడు. ఉలిక్కిపడిన సితార గబ్బాలన ముందున్న అభిని తోసేసింది ఫోర్స్గా. కింద పడిన అభి పైకి లేస్తూ, మెంటల్, భయపడి చస్తున్నావని అనుకున్నా, నా పైన మర్డర్ ప్లాన్ చేశావా అని అడిగాడు ఉరుముతూ. లేని ధైర్యం వచ్చేసరికి సితార అభిని ఖర్చుకుపోయింది చాలా గట్టిగా. అస్సలు ఊహించలేదు అభి సితార నుండి ఈ రియాక్షన్. ఈడియట్, ఎందుకు వదిలేసావురా నన్ను, ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ అభి వీపుని భయంతో నిమురుతుంది. ఇప్పుడు అర్థమైంది అభికి సితార నిజంగానే భయపడింది అని. సితార తలపై చెయ్యేసి, పెద్ద ధైర్యవంతురాలని చెప్పుకుంటావు కదే, ఇప్పుడేమైంది అని అడిగాడు నవ్వుతూ. అభి సితార నుండి విడివడి, నీకు అలానే అనిపిస్తుంది, నా గురించి తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వే మెంటల్, నీకే మెంటల్ అని అంటూ అభి చేతులపై చెస్ట్పై కొడుతుంది. అభి నవ్వు ఆపట్లేదు. సితార కోపం తగ్గట్లేదు. కొట్టి కొట్టి అలసిన సితార పాప టేబుల్కి ఆనుకొని నుంచొని రొప్పుతుంది గట్టిగా. అలసిన ముఖఛాయలతో, చెదిరిన జుట్టుతో, కోపం భయం కలిసి సావాసం చేస్తున్న కళ్ళతో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది అభికి. ఆయాసంతో రొప్పుతూ ఉన్న తన ముందుకి ఒక్కో అడుగు వేస్తున్నాడు. మరో 2 అడుగుల్లో చేరుకుంటాడనగా చూసింది సితార దగ్గరకు వస్తున్న అభిని.
చిన్నపాటి అయోమయంతో పెద్దగా ఉండే కళ్ళను చిన్నగా చేసుకొని చూస్తుంది. హ్యాండ్ అడ్డుగా పెట్టి ఎక్కడికి వస్తున్నావు అని అడిగింది. అప్పటికే వెన్నులో జలధరింపు స్టార్ట్ అయ్యే. అడ్డుగా ఉన్న సితారా చేతిని తన వెనకే పెట్టి సితారా ఎటూ కదలకుండా లాక్ చేశాడు అభి. సూటిగా చూడలేని తాను నేల చూపులు చూస్తుంటే, అంత భయం ఉన్నదానివి పిలిచినప్పుడు రావాలి కదా అని అడిగిన అభి గొంతుకు వింటుంటే గొంతెండిపోతుంది సితారాకి. సైడ్కి ఉండు, నేను నేను వెళ్తాను ప్లీజ్ అని అంటున్న సితారా మాట, ఆ మాటలు చెప్పడానికి చాలా సమయమే తీసుకుంది. ఇంకెప్పుడు ఓవర్ చేయకు, మళ్ళీ ఇలా సెకండ్ టైం వస్తానో లేదో నాకు కూడా తెలీదు అని అంటూ సితారా నుండి దూరం జరిగాడు అభి. కింద పడిపోయిన తన ఫోన్ తీసుకొని హ్యాండ్లో పెట్టుకొని అభితో పాటు బయటకు నడిచింది. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న అభి సితారాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అభిలో రోజు రోజుకి మరొక వేరియేషన్ చూస్తున్న సితారాకి అసలు మాటలు రావడమే లేదు. అభి ఫీలింగ్స్ తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు తను. తనకి కూడా తెలుసు అభికి ఇంటర్ అయిన తర్వాత తనపై ప్రేమ మొదలయ్యింది అని. అప్పుడప్పుడే 10th క్లాస్ పూర్తి చేసుకుంటున్న సితారాకి అప్పట్లో అభి చెప్పిన మాటలపై, ప్రపోజల్పై అవగాహన లేకపోయినప్పటికీ రోజులు గడిచే కొద్దీ అభిని తన మాటలను సితారా హృదయంలో నింపేశాయి. ప్రపోజ్ చేసిన రోజే ఇంట్లో ఆస్తి గొడవలు జరగడం, ఆలోచించి తర్వాత తన నిర్ణయం చెప్పమని సమయం ఇచ్చిన అభి అదే రోజు యూఎస్ వెళ్ళడం జరిగిపోయాయి ఫాస్ట్గా. ఒకవేళ ఇంట్లో ఎలాంటి గొడవ జరగకపోయి ఉంటే సితారా ఇంకొంచెం సమయం తీసుకొని అయినా అభికి తన మనసులో మాట చెప్పేది. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్న సితారా ఎలివేటర్లో తనకన్నా ఒక అడుగు ముందు నుంచొని ఉన్న అభిని చూస్తూ, అప్పుడు నాది ప్రేమ గురించి ఆలోచించే వయసు కాదు అభి. నువ్వు వెళ్ళాక అర్థమైంది నీపై ఫీలింగ్స్కి నేను ప్రేమ అని పేరు పెట్టుకున్నాను అని. ఎంతకాలం ఎదురు చూసానో నీ కోసం, రాలేదు నువ్వు. మా ఇంటి పక్కన ఉండే మీ ఇంట్లో నువ్వు ఆడుకునే బాస్కెట్బాల్ కోర్టు చూస్తూ ఎన్ని సాయంత్రాలు గడిపానో నాకే తెలియదు. ఇప్పుడు అడుగుతున్నావు కదా, ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ విషయాలు పట్టించుకొని ఇంకా కోపంగా ఉంటున్నావని. ఆ రోజు ఇంట్లో గొడవ జరిగితే మా అమ్మని నువ్వెన్ని తిట్టావో నీకు తెలీదా? మరి అప్పుడేమైందిరా నీ చదువు? ఇప్పుడు అవన్నీ నేను మర్చిపోయినా అమ్మ మర్చిపోదు. ఎన్నోసార్లు చెప్పింది నీకు దూరంగా ఉండమని. ఏ రోజు దగ్గరగా ఉన్నామని మనం కొత్తగా దూరం అవ్వడానికి? ఆ రోజు ఇంట్లో గొడవ జరగకపోయి ఉంటే గడిచిన ఇన్నేళ్ళు మరోలా ఉండేవవి. ఎంతో అందంగా, ఇంకెంతో ఆనందంగా. డాడీ చనిపోయినప్పుడు నా పక్కన నిన్ను ఊహించుకున్నాను అభి, కానీ నువ్వు రాలేదు అప్పుడు కూడా. దట్స్ వై ఐ హేట్ యూ అభి అని అంటూ గతాన్ని నెమరు వేసుకుంటున్న తనకి ఎలివేటర్ ఓపెన్ అయిన దృశ్యం కూడా మసకబారింది. కళ్ళు చెమ్మగిల్లాయి మరి. డోర్స్ ఓపెన్ అవ్వగానే బయటకు వచ్చిన అభికి సితారా అడుగుల చప్పుడు వినిపించక వెనక్కి తిరిగి చూశాడు. నుంచున్న చోటే ఉన్న సితారా తననే రెప్పవాల్చకుండా చూస్తుంటే వెళ్ళి తన హ్యాండ్ పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. ఏమనుకుందో ఏమో, అభి నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది. ఆగి తననే చూస్తున్న అభిని చూడకుండానే పార్కింగ్ లాట్ వైపు వెళ్ళింది. ఇది ఈరోజు ఎపిసోడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.